చెప్పండి సార్. ఇట్లేనండి, మేము పేదవాళ్ళం, గరీబ్ వాళ్ళం సార్. మేము కూలి పని చేసుకొని బతికేటోళ్ళము. పిల్లల్ని లేక ప్రైవేట్లో స్కూల్లో వేసుకోనికి చేత కాక మేము గవర్నమెంట్ హాస్టల్లో వేసుకున్నాం పిల్లల్ని. 2 పిల్లలు ఆడుకుంటూ పోయి చెరులో పడ్డారంట, 2 సార్లు పోయిండ్రంట. పిల్లలు ఒకసారి పోయినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయొచ్చు కదా పేరెంట్స్కి. నేను పెద్దమ్మని అవుతా, సుశాంత్కి పెద్దమ్మని నేను. మాకు ఇన్ఫామ్ చేయలేదు. ఇంకోసారి వెళ్ళిపోయి చనిపోయినరు 2 పిల్లలు చనిపోయినప్పుడు కూడా ఒక ఫోన్ కాల్ లేదు, ఏం చేయలేదు, ఒక మెసేజ్ కూడా పెట్టలేదు. మాకు పెట్టకుండా డైరెక్ట్గా పోలీసు వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసిండ్రు. పిల్లల్ని పడేసినాక కాల్ చేసిండ్రు, మేము వస్తున్నా అంటున్నాం, ఫోన్ చేస్తున్నా, మేము వస్తున్నాం, వెయిట్ చేయండి, పిల్లల్ని పోస్ట్ మార్టం చేయకండి. అయినా కానీ చేసేసిండ్రు. మేము వచ్చేలోపు పోస్ట్ మార్టం చేసేసిండ్రు. ఇదే మీ న్యాయం సార్? మా పేరెంట్స్ సంతకం లేకుండా పోస్ట్ మార్టం ఎందుకు చేస్తున్నారని న్యాయంగా మేము అడిగితే మా మీద దౌర్జన్యంగా చేస్తున్నారు సార్ వీళ్ళు. న్యాయంగా ఎవరో మినిస్టర్ అంట ఎవరెవరో మాట్లాడిండ్రు, మాతోటి మాట్లాడి ఏదేదో మాట్లాడుతున్నారు. మాకు అర్థం కావట్లేదు. మేము చదువురాని వాళ్ళం. మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నా. మా బిడ్డలకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నా. పోస్ట్ మార్టం చేసాక మేమే చావ చేసేస్తాం, మీరు వెళ్ళిపోయి, మీకు సంబంధం లేదు, అనాథ పిల్లలు అని లెక్క కింద ఎస్ఐ మాట్లాడుతున్నారు. ఇప్పుడు సిఐ ఎస్ఐ అందరూ పెద్దలందరూ ఇలా మాట్లాడుతున్నారు. మేము న్యాయం అడుగుతుంటే మగపిల్లల్ని ఆడపిల్లల్ని ఎలా చేస్తున్నారు, అక్కడ రోడ్డు మీద లాగేస్తున్నారు, ఈడు చేస్తున్నారు. పిల్లడు చనిపోయిన తల్లిని కూడా అలానే చేస్తున్నారు వాళ్ళు. అలా ఏం న్యాయం సార్? పోలీసులు ఏమైనా న్యాయం ఉందా? వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? మా బాధ మేము చెప్పుకుంటున్నాం, వాళ్ళకేం సంబంధం? ఇప్పుడు ఏమైనా ఉంటే మాట్లాడతారంటే ట్రాఫిక్కి క్లియర్ చేయాలనుకుంటే మాతో మాట్లాడాలా, అమ్మ మీకు న్యాయం చేస్తామని చెప్పాలా, లేకపోతే ఎవరైనా ఉంటే పెద్ద మనుషులు పిలిపియాలా. అలా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి మమ్మల్ని ఈడు చేసి మొగలు దొరికిన మొగల్ని అంతా పట్టుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి. కొట్టి చంపేస్తారా? అలాని న్యాయం అడిగితే కొట్టి చంపేస్తారా? ఈ న్యాయం అడిగినందరినీ పట్టుకొని వెళ్ళి తీసుకెళ్తారా? ఆడపిల్లని కూడా చేయేస్తున్నారు, పట్టుకుంటూనే ఎక్కడ పట్టుకుని అక్కడ ఈడ్ చేస్తున్నారు. అలా న్యాయం అది వాళ్ళకి? ఏ న్యాయం సార్? మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు అక్కడ కూడా న్యాయం ఏం జరగలేదు మాకు. అక్కడి నుంచి ఈడ్ చేస్తున్నారు అందరూ. మేము అక్కడికే మాట్లాడుకుంటాం. ఇక్కడ మీకు అక్కడ న్యాయం జరగకపోయినా మళ్ళీ ఇక్కడికి వస్తాం సార్. మేము అక్కడ పిల్లలు ఉన్నారు 2, అక్కడ మాట్లాడతాం. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నాగా, అక్కడ కూడా మాకు న్యాయం జరగాల. మా పిల్లలకి న్యాయం జరగాలి సార్. ఎలాగ చనిపోతారు? పిల్లల్ని హాస్టల్లో వేసాం. హాస్టల్ ఎలా చనిపోయారు మాకు తెలియాలి కదా. వాళ్ళు ఎలా చనిపోయారు మాకు తెలియాలి కదా. ఇప్పుడు హాస్టల్ అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండదా సార్లకి, మేడంలకి? ఇప్పుడు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారని ఉండదా? ఆయాములు ఉంటారు వాళ్ళకి. మేము ఇంటికాడ పిల్లలు ఆగమవుతున్నారని హాస్టల్లో వేస్తాం. అందరు గవర్నమెంట్ చదవాలా, మంచిగా జాబులు వస్తుంది అనే కదా చెప్తే కదా మేము వేసేది. మా పిల్లలు, మాకు చదువు లేదు, పిల్లలకన్నా చదువు ఉండాలనే కదా మేము వేసేది. ఇప్పుడు న్యాయంగా చదువుకుంటామని మా పిల్లల్ని, మా భవిష్యత్తు మాలాగా అవ్వకూడదు, వాళ్ళకి మంచి చదువుకోవాలని మేము వేసాము. వాళ్ళు మాకు న్యాయం చేయాలి సార్. హాస్పిటల్ వేసారు సార్. వేసి పిల్లల్ని పోస్ట్ మార్టం చేసి పిల్లల్ని మాకు అప్పచెప్పకుండా వాళ్ళు ఇవ్వకపోతే మేము వచ్చి ధర్నాలు చేసినాం సార్. ఇక్కడ ధర్నాలు చేస్తే అతి దారుణంగా, అతి కిరాతంగా కనబడ్డంటే ఈడ్చుకోపోయి ఆడపిల్లల్ని అతి దారుణంగా ఈడ్చుకోపోయి చాలా అసభ్యంగా చేస్తున్నారు సార్ వాళ్ళు. సార్ దయచేసి హెల్ప్ చేయండి సార్. నేను అసలు నా కొడుకే సార్ చనిపోయింది. దయచేసి మీ మీడియా వాళ్ళు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్.